ఇప్పుడు లవ్ అనేది మనం ఏమనుకుంటాం అంటే పర్మనెంట్ అనుకుంటాం, అట్లీస్ట్ ఫర్ లాంగ్ టైం. నేను సెక్స్ చేసిన సేపే లవ్లో ఉంటా. యా, బట్ సో లవ్ కన్సిడర్డ్ ఇస్ ఎ ఫీలింగ్, నాట్ ఇస్ అ కమిట్మెంట్. లవ్ అనేది కమిట్మెంట్ అయితే అంతకన్నా భయంకరమైన వ్యాధి ఉండదు. కమిట్మెంట్ చేసేసి ఎప్పటికీ నీతోనే ఉంటా, నువ్వు లేనిదే నా జీవితం లేదు అంటే ఫినిష్, మ్యాటర్ క్లోజ్. అంటే దానికి ఫ్యూనరల్కి ఏమీ తేడా లేదు. పెళ్లి మీద మీకు అసలు నమ్మకమే కదా, అంటే ఆల్రెడీ ఉంది. పెళ్లి అంటే నాకు భయం. నిజం. So what is your driving force అని ఆలోచిస్తున్నాను? My driving force is nothing but to be able to live that moment the way I want. నా ఇష్టం వచ్చినట్టు ఆ క్షణం, ఆ నిమిషం నేను బతకాలి. దానికి కావాల్సిన వనరులని మీరు, డబ్బు కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఐడియా కావచ్చు, ఏదైనా వాడ్కా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు సమకూర్చుకుంటారా లేకపోతే ఎవరో సమకూరుస్తారంటారు? అది నేను ఇప్పుడు నేను కుక్కలా కూడా బతకగలుగుతాను. వితౌట్ మనీ బతకగలుగుతారు. 100%. Why do you say how can it? It's like an animal is doing that. No, it's what do you need? Eventually మీకు ఏం కావాలి? శరీరం, మీ తిండి. ఆ తిండి నేనే కాదు, ప్రతి ఒక్కటి ఉంటుంది. అదే తిండి లేనివాడు అనేది ఉండదు. అది మనం దీంట్లో చేస్తారు. కానీ ఇప్పుడు నేను బండి తినేసి టీ తాగేసి బతికేస్తాను. నాకు ఇల్లు అవసరం లేదు. నేను శుభ్రంగా రోడ్డు మీద ఎక్కడైనా ఒక ఫుట్పాత్, బికాస్ ఐ లవ్ ఎవ్రీథింగ్. ఐ లవ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్. కాలేజ్లో ఉన్నప్పుడు అలాగే నా మొహం అందంగా ఉండదు. ఎవరు నన్ను చూసి అందగాడని, పెద్ద అజాన్ బాహుడని అమ్మాయిలు ఎవరో పడరు. చింపి జుట్టుతో ఇంటలెక్చువల్ అనుకుంటారని చిన్న కలర్ వేయడానికి అది చేశాను. అది అలవాటు అయిపోయింది. దేశభక్తి కాన్సెప్టే లేదంటారా? లేదు, అసలు తెలియదు. కాన్సెప్ట్ అనేది మీనింగ్లెస్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అంటాం. మనం పాకిస్తాన్ కూడా అదే అంటారు. పాకిస్తాన్ ముషారఫ్ ఆర్ గ్రేట్ కంట్రీ, ముషారఫ్ వాట్ ఎవర్ ఇస్ దట్. బ్యాంకాక్ వాళ్ళు అంటారు ప్రతి కంట్రీ నేనే గొప్ప అంటారు. ప్రతి ఒక్కరు నేనే గొప్ప అనుకుంటే గొప్పకి మీనింగ్ ఏంటి అసలు? పాయింట్ ఏంటంటే వాట్ ద కంట్రీ రిప్రజెంట్స్. మనకున్న లీడర్స్ మీద మనకి రెస్పెక్ట్ ఉండదు, మన ఇంటి పక్కన వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండదు, మనం కలిసిన ఎంతమంది మీద రెస్పెక్ట్ ఉండదు. కానీ ఒక కామన్ లైన్ ఏంటంటే దేశభక్తి అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద, మా పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తే రేట్ సార్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఉంది. ఏం చేస్తావు? నా గురించి ఏమన్నా ఏం చేసింది నాకు సౌండ్ నేను చేస్తాను, బతుకు ఉండకూడదు. కానీ నేనన్న మాటలు ఇంకొకరిని ఎఫెక్ట్ చేసినాయి అంటే దే డిజర్వ్ టు డై. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా లేకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ నేను కలిసి అని. ఇప్పుడు ఈ మధ్య ఫేస్బుక్ వచ్చాక ఫ్రెండ్షిప్స్ ముక్కుమోహన్ తెలియని వాళ్ళతో కూడా పెరిగిపోయాయి. ఇది ఏదో ఒక నీడ్ టు కనెక్ట్ మనుషుల్లో పెరుగుతుంది. అది ఎందుకంటే మిగతా పని ఉండవు కాబట్టి ఇలా టైం ఫిల్ చేయడానికి ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. మై ఒపీనియన్ లాజికలీ. గొప్ప గొప్ప వాళ్ళకు కూడా, అంటే పెద్ద పెద్ద వాళ్ళు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పెద్ద స్టార్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అన్ప్రొడక్టివ్ అని అర్థం. పెద్ద స్టార్ లీడర్స్ మాత్రం వాళ్ళకి బుర్ర ఉండాలని లేదు కదా. అంటే వీళ్ళందరికీ బుర్ర లేదని మీ అభిప్రాయం? ఫ్రెండ్స్ ఉన్న ఎవరికి లేదు. ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఎవరికి బుర్ర లేదు. లక్షల కోట్ల మందికి అందరికీ బుర్ర లేదు, వర్మ గారికి మాత్రం బుర్ర ఉందంటారు అయితే మీరు?